హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్రిస్పీ పొటాటో స్నాక్ తయారు చేశానండి. చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు. జస్ట్ పొటాటోస్ అండ్ గోధుమ పిండి ఉంటే సరిపోతుంది. అయితే నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి కూడా వాడచ్చు, బట్ హెల్త్కి మంచిది కాదంటున్నారు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేశాను. ముందుగా పొటాటోస్ని అయితే స్టఫింగ్ కోసం మనం కుక్కర్లో వేసుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకుని గోధుమ పిండిలో సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకుని చక్కగా చపాతీ పిండిలాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. కొంచెం అది నానితే మంచిగా వస్తాయి చపాతీలు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కల్ని తొక్క తీసి స్మాష్ చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర సన్నగా ఉంటే అంత మంచిది. సన్నగానే కట్ చేసుకోండి. అవన్నీ వేసుకుని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పొడి కానీ జీరా పొడి కానీ ఇంట్లో ఏది ఉంటే చాట్ మసాలా పొడి ఉంటే బెటర్, అది వేసేసుకొని స్టఫింగ్ని మెత్తగా కలుపుకోవాలి. ముందుగా చేసిన చపాతీ పిండిని పలచగా ఒత్తుకోండి. మందంగా కాకుండా పలచగా ఒత్తుకొని ఈ స్టఫింగ్ని దాని మీద స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ పలచగా రాసేయండి. తర్వాత ఒక చాక్ తీసుకుని ట్రయాంగిల్ షేపుల్లో కట్ చేయండి. మనకి చపాతీ పిండి పలచగా ఉంటేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఈ లోపుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకోండి. ఈ స్టఫింగ్ చేసుకున్నాం కదా, వీటిని తీసుకొచ్చి డీప్ ఫ్రై చేసేసుకోండి. రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోండి. మనకి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా లోపల మనం పెట్టుకున్న స్టఫింగ్ ఎప్పుడు కూడా మెత్తగా ఉండాలి. అది కొంచెం ఏదైనా ముక్కలుగా అలా ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకని లోపల స్టఫింగ్ చాలా మెత్తగా చేసుకోవాలి. అంతేనండి, మనం ఎంతో ఈజీగా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకునే క్రిస్పీ పొటాటో స్నాక్ అయితే తయారైపోయింది. దీన్ని మనం టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంటి దగ్గర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.